నేను స్టార్టింగ్ ఫస్ట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ డిస్కస్ చేశాను. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మీరు అందరూ మీన్స్ ఇన్స్టాలేషన్ అంతా చేసుకున్నారు అందరూ? ఎవ్రీవన్? Yeah. ఓకే, సో లెట్స్ గో ఆన్. సో దాని తర్వాత వాట్ వీ హ్యావ్ డన్ అస్ డేటాని ఫెచ్ చేసాం, రైట్, ఫ్రమ్ ఎక్సెల్, కరెక్ట్? Yeah, yes. సో మన ఎక్సెల్ ఫైల్స్ ఎలా అయితే సేవ్ చేసుకుంటామో పిబిక్స్ ఫైల్స్, పవర్ బిఐ ఫైల్స్ కూడా మనం అలాగే సేవ్ చేసుకుంటాం అనమాట. ఎక్స్టెన్షన్ వచ్చి డాట్ పీబీఐఎక్స్ ఉంటుంది. ఓకే, ఎక్స్టెన్షన్ వచ్చి డాట్ పీబీఐఎక్స్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎక్సెల్ ఇట్ విల్ బి లైక్ ఎక్సెల్ ఎస్ఎట్స్ కానీ ఎక్సెల్ ఎస్ఎం కానీ ఇలా ఉంటాయి కదా. సో లైక్ దిస్ ఫర్ పవర్ బిఐ ఇట్ ఈస్ డాట్ పీబీఐఎక్స్. సో ఈ విండో పేరు ఏంటండి? వాట్ వీ నీడ్ టు కాల్ దిస్ పర్టికులర్ విండో? కమ్ ఆన్, ఆన్సర్. మాడ్యూల్ కాదు, పవర్ బిఐ డెస్క్టాప్. పవర్ బిఐ డెస్క్టాప్ లోనే ఉన్నాం మనం, కరెక్ట్, యు ఆర్ కరెక్ట్. కానీ ఈ విండో పేరేంటి? డాష్ బోర్డ్. ఇట్స్ నాట్ మాడ్యూల్, ఇట్స్ మోడల్. మోడల్ విండో. ఓకే, సో ఇప్పుడు పవర్ క్వెరీ ఎడిటర్ విండోకి వెళ్ళాలంటే ఏం చేయాలి నేను? పవర్ క్వెరీ ఎడిటర్ విండోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ట్రాన్స్ఫార్మ్ డేటా. ట్రాన్స్ఫార్మ్ డేటా అని క్లిక్ చేయాలి, కరెక్ట్. సో దిస్ ఇస్ పవర్ క్వెరీ ఎడిటర్ విండో. ఓకే, సో నేను చాలా క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటాను. ఓకే, ప్లీజ్ బీ రెడీ ఫర్ దోస్ క్వశ్చన్స్. ఓకే, నేను చెప్పిన వాటిల్లోనే చాలా క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది డేటా టైప్. డేటా టైప్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ ఏబిసి. ఏబిసి ఈజ్ నథింగ్ బట్ టెక్స్ట్. 1 2 3 ఈజ్ నథింగ్ బట్ అ నెంబర్. ఓకే, ఇలాగ మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. మనం కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఇక్కడ చెక్ మీన్స్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. హియర్ ఆల్సో యూ కెన్ చేంజ్ ఇట్. అండ్ వన్ మోర్ ప్లేస్ కూడా ఉంది, అది కూడా చెప్తాను, తొందరలో చెప్తాను అది. ఓకే, ఇంకో ప్లేస్ కూడా ఉంది, దేర్ ఆల్సో యూ కెన్ చేంజ్ ఇట్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి ఒక థంబ్ రూల్ చెప్పాను. థంబ్ రూల్ వచ్చి ఏంట్రా అంటే నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ టు టెక్స్ట్ బట్ టెక్స్ట్ కెనాట్ బి కన్వర్టెడ్ టు నెంబర్. టెక్స్ట్ కెనాట్ బి కన్వర్టెడ్ టు నెంబర్. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓకే, ఈ రిబ్బన్స్ లో ఉన్న ఆప్షన్స్ మనం చెక్ చేయాలి 1 by 1. ఓకే, క్లోజ్ అనే ఆప్షన్ గురించి అట్ లాస్ట్ నేను మాట్లాడతాను. ఓకే, నిన్న నేను మోడల్ నుంచి పవర్ క్వెరీ ఎడిటర్ కి ఎలా రావాలో చెప్పాను, రైట్? మోడల్ నుంచి పవర్ క్వెరీ ఎడిటర్ కి ఎలా వెళ్ళొచ్చో చెప్పాను. అదే ఇప్పుడు నేను క్లిక్ చేసింది ట్రాన్స్ఫార్మ్ డేటా. కానీ ఇక్కడి నుంచి పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి ఇఫ్ వి నీడ్ టు గో టు మోడల్, అప్పుడు ఏం చేయాలరా అంటే ఈ క్లోజ్ అనే ఆప్షన్ గురించి మనం మీన్స్ ఈ క్లోజ్ వల్లే వెళ్తాం అనమాట మనం అక్కడికి. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం ఇంకా ట్రాన్స్ఫర్మేషన్స్ ఫినిష్ చేయలేదు కాబట్టి ఈ ఆప్షన్ అనేది నాట్ రిక్వైర్డ్. అట్ లాస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ కమ్ టు న్యూ క్వెరీ. న్యూ క్వెరీ అంటే ఒక కొత్త క్వెరీని తీసుకురావచ్చు. క్వెరీ ఈజ్ నథింగ్ బట్ టేబుల్ అండి. యాజ్ ఆఫ్ నౌ క్వెరీ ఈజ్ నథింగ్ బట్ టేబుల్. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఎన్ని క్వెరీస్ ఉన్నాయి? హలో, 2 queries, 2 queries. అందరు నిద్రపోతున్నారా? నో, రైట్? ఎనీవన్ ఇస్ దేర్? ఎవరైనా నిద్రపోతున్నారా? యాక్టివ్గా ఉన్నారా? హలో, ఐఎమ్ స్పీకింగ్ విత్ యూ గైస్ ఓన్లీ. యాక్టివ్ గా ఉంది, యాక్టివ్. యాక్టివ్గా ఉన్నారా? ఓ, బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ రిప్లై. వై? ఐ డోంట్ నో. క్వెరీస్ ఉన్నాయి. 2 queries ఉన్నాయి. Not now. At that point of time, you need to tell.
So why I'm not getting replies? I need replies. Okay. Please be more interactive, guys. Okay. ఓకే 2 క్వరీస్ ఉన్నాయి. ఓకే, ఈ క్వరీస్ ని మనం పెంచుకోవచ్చు అనమాట. మీన్స్ డేటాని యాడ్ చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ న్యూ క్వరీ. ఓకే, న్యూ క్వరీలో మొత్తం మళ్ళీ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి న్యూ సోర్స్, ఇంకోటి రీసెంట్ సోర్స్, ఇంకోటి ఎంటర్ డేటా. సో న్యూ సోర్స్ అంటే ఒక కొత్త డేటా సోర్స్ కి కనెక్ట్ చేసుకొని వీ కెన్ గెట్ ఇట్. సో న్యూ సోర్స్ ఇస్ నథింగ్ బట్ గెట్ డేటా అండి. మీరు మోడల్లో గెట్ డేటా చూసారు, రైట్? సో దిస్ న్యూ సోర్స్ విల్ బి కనెక్టెడ్ టు గెట్ డేటా. ఓకే, మోడల్లో గెట్ డేటా, backend lo new source both are same. Okay, where it will contain all the data connectors. ee connectors ni mana use cheskoni we are going to fetch the data. Okay, so ipudu nenu for example excel workbook ki connect chestunanu again. Okay, I want to get the data from med samples. Okay, med sample అని ఒక ఫైల్ ఉంది. ఫైల్లో ఏముంటుంది గైస్? వర్క్ లో ఏముంటాయి? Data. Collection of Data. worksheets, we'll call it as workbook andi. Collection of worksheets, we'll call it as workbook. Okay, and each worksheet lo will be having data in the form of rows and columns. Each worksheet lo will be having data in the form of rows and columns. Okay, so ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ వర్క్ షీట్స్ అండి ఇవన్నీ. ఓకే, ఈచ్ వర్క్ షీట్ ఈస్ నథింగ్ బట్ వన్ టేబుల్. ఓకే, ఈవెన్ టేబుల్ కంటైన్స్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్, రైట్? yes, no? Yes. Same thing. Okay, సో ఇప్పుడు మీరు ప్రివ్యూ చేసుకోవాలంటే యూ కెన్ ప్రివ్యూ ఇట్. ఓకే, ఇలా క్లిక్ చేసుకొని ప్రివ్యూ చేసుకోవచ్చు డేటాని. అండ్ ఇఫ్ యూ నీడ్ టు లోడ్ ద డేటా యూ నీడ్ టు సెలెక్ట్. ఓకే, చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మనకి నిన్న డేటాని లోడ్ చేసేటప్పుడు లోడ్, ట్రాన్స్ఫార్మ్ డేటా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ 2 ఆప్షన్స్ లేవు. ఎందుకు? We are already in Power Query. కరెక్ట్, we are already in the Power Query. అంటే we are already in the transform data ఆప్షన్ లోపల ఉన్నాం. సో now what will happen, నువ్వు ఎంత మీన్స్ ఎన్నిసార్లు ఏ డేటా అని తెచ్చుకున్నా కానీ ఇట్ విల్ లోడ్ టిల్ Power Query ఎడిటర్. అర్థమవుతుందా? అందుకనే we don't have that option. Clear? Clear? Any questions? Clear. Yeah, we are clear. Okay. ఓకే, ఫైన్. సో ఇప్పుడు నీ రీసెంట్ సోర్సెస్ ఏంట్రా అంటే రీసెంట్ గా కనెక్ట్ అయిన సోర్సెస్ లిస్ట్ మొత్తం ఇక్కడ ఉంటుందండి. ఓకే, రీసెంట్ గా కనెక్ట్ అయిన సోర్సెస్ లిస్ట్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ టేబుల్ నీకు వద్దు అనుకోవాలి, మీన్స్ వద్దు అనుకున్నారు, డిలీట్ చేయాలి అంటే రైట్ క్లిక్ అండ్ డిలీట్, రైట్ క్లిక్ అండ్ డిలీట్. డిలీట్ కొట్టిన తర్వాత అగైన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ అండి డిలీట్ చేయాలా వద్దా అని. ఓకే, డిలీట్. కంట్రోల్ Z కొడితే రాదు ఇంకా. ఓకే, ఇట్ విల్ నాట్ కమ్. డిలీట్ చేసేసారంటే డిలీట్ అయిపోయినట్టే. మళ్ళీ మీకు రావాలి అంటే వాట్ యూ నీడ్ టు డూ, అగైన్ యూ నీడ్ టు కనెక్ట్ టు ద సోర్స్ అండ్ ఫెచ్ ద డేటా. ఓకే, దెర్ ఇస్ నో ఎనీ అదర్ ఆప్షన్. గాట్ ఇట్? ఒకవేళ మీరు ఫైల్ కనుక సేవ్ చేస్తుంటే ఇంతకు ముందు ఆల్రెడీ డేటాను తీసుకుని వచ్చి బై మిస్టేక్ లో డేటా డిలీట్ చేస్తే క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే ఉండొచ్చు, ఎందుకంటే ఫైల్ సేవ్ చేయలేదు కాబట్టి. ఒకవేళ సేవ్ కనుక చేసేసారనుకోండి దెర్ ఈజ్ నో ఎనీ అదర్ ఆప్షన్. మీరు వెళ్ళి డేటాని మళ్ళీ ఫెచ్ చేసుకోవాలి. సో మళ్ళీ ఫెచ్ చేసుకోవాలంటే వాట్ వీ నీడ్ టు డూ, వీ కెన్ గో టు రీసెంట్ సోర్సెస్. రీసెంట్ గా కనెక్ట్ అయిన సోర్స్ కి మనం వీ కెన్ గో దేర్ అండ్ వీ కెన్ డైరెక్ట్లీ ఫెచ్ ద డేటా. న్యూ సోర్స్ కూడా వెళ్ళొచ్చు, న్యూ సోర్స్ కూడా వెళ్ళొచ్చు. ద పాయింట్ హియర్ ఇస్ ఇది కొంచెం షార్ట్ కట్ అనమాట. మీన్స్ డైరెక్ట్ గా ఈ పేజ్ లోకి ల్యాండ్ అవుతుంది. న్యూ సోర్స్ అనుకో వాట్ యూ నీడ్ టు డూ, మీరు ఏం చేయాలంటే యూ నీడ్ టు సెలెక్ట్ మీ ఫైల్ ని, మీ లొకేషన్ ని మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, దాట్ విల్ టేక్ టైం. ఇదనుకో డైరెక్ట్ గా వి నో ఫ్రమ్ విచ్ ఫైల్ వి నీడ్ టు గెట్ ఇట్ కదా. సో డైరెక్ట్ గా రీసెంట్ సోర్సెస్ లో ఉంటది, డైరెక్ట్ గా మనం ఫెచ్ చేసుకోవచ్చు. నౌ ఐ నీడ్ స్టూడెంట్ డేటా టు, సో దీన్ని తీసుకొని ఓకే కొట్టాను. సో నౌ స్టూడెంట్ డేటా టు వచ్చింది. ఓకే, ఎనీ క్వశ్చన్స్? కమాన్ షూట్ యువర్ క్వశ్చన్స్. Yeah, suppose ఇప్పుడు primary and foreign key relation ఉంది tables. If we load the data here and if we try to delete, would it be able to delete or no? I mean like relational data. పవర్ క్వరీలో ఇట్ విల్ నాట్ చెక్ ఎనీ రిలేషన్షిప్స్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్ ఇస్ ఇండివిజువల్ టేబుల్. ఓకే, అండ్ రిలేషన్షిప్స్ లో ఉన్నప్పుడు కూడా యూ కెన్ డిలీట్ ఎనీ టేబుల్.
If you have relationship also, you can delete any table. Okay. Mhm. Okay. బట్ కాన్సెప్ట్ అవి ఫ్యూచర్ లో వస్తాయి. ఓకే, బట్ యాజ్ ఆఫ్ నో పవర్ క్వెరీ ఎడిటర్ లో ఉన్నంత వరకు మనకి రిలేషన్షిప్స్ ఏమి ఉండవండి. ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్ ఇస్ వన్ ఇండివిజువల్ టేబుల్. సో వాటి మీద మీరు ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలి అంతే. దాని తర్వాత యుల్ బి హ్యావింగ్ ఆల్ దీస్ రిలేషన్షిప్స్ ఇవన్నీ వస్తాయి. ఓకే, బట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంట్రా అంటే రిలేషన్షిప్ ఉంటే డిలీట్ చేయొచ్చా లేదా? యూ కెన్ డిలీట్ ఇట్ ఇన్ పవర్ బిఐ, యూ కెన్ డిలీట్ ఇట్. Okay, so any other Okay. questions? Okay, so మనం ఇంతసేపు డేటాని మనం ఫెచ్ చేసాం, రైట్? ఫ్రమ్ ఎక్సెల్ వీ హ్యావ్ ఫెచ్డ్ ద డేటా, కరెక్ట్? ఎస్, నో? Mhm. Yes. Yeah. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వి విల్ ప్రిపేర్ అవర్ ఓన్ డేటా సెట్. ఓకే, పవర్ బిఐ మనకు ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇఫ్ యూ నీడ్ టు ప్రిపేర్ యువర్ ఓన్ డేటా సెట్, ఓకే, దట్ ఈస్ పాసిబుల్ అండి. యూ కెన్ ప్రిపేర్ ఇట్. ఎలా ప్రిపేర్ చేస్తారు? ఎంటర్ డేటా మీద క్లిక్ చేసి, ఈ ఎంటర్ డేటా ఆప్షన్ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేసి జాగ్రత్తగా వినండి, కొన్ని ఆప్షన్స్ చెప్తాను ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ మీరు ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే వాట్ విల్ హ్యాపన్? కాలమ్స్ యాడ్ అవుతాయి. ఇలా ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే యూ విల్ బి హ్యావింగ్ రోస్ అండి. ఓకే, రోస్ విల్ బి యాడెడ్. ఇలా మీరు ఎన్ని కాలమ్స్ కావాలంటే మీన్స్ ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ యాడ్ చేసుకోవచ్చు. బట్ ద పాయింట్ హియర్ ఇస్ దెర్ ఈస్ ఎ డిసడ్వాంటేజ్ విత్ దిస్ పర్టికులర్ ఆప్షన్. డిసడ్వాంటేజ్ ఏంట్రా అంటే ఇట్ కెన్ ఎంటర్ ఓన్లీ 3000 cells data. It means you can enter only 3000, it can accept only 3000 cells data. Okay, మీరు ఓన్లీ 3000 cells రికార్డ్స్ మాత్రమే, మీన్స్ డేటా మాత్రమే మీరు ఎంటర్ చేయగలుగుతారు. ఇప్పుడు నేను ఎన్ని సెల్స్ ని ఎనేబుల్ చేశాను? 7. కాదు, రాంగ్. 10. రాంగ్. No, by default, 1 was there. Apart from that, 7 we have కాదు, 10 కాదు, రాంగ్. Including header level. లేదు, రాంగ్. 70. 70. I'm talking about cells అండి. I'm not talking about columns and rows. yeah, 70. నేను కాలమ్స్ గురించి మాట్లాడలేదు, రోస్ గురించి మాట్లాడలేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ సెల్స్. ఈచ్ అండ్ ఇది చూసారా, దిస్ ఇస్ 1 cell అండి. ఓకే, సో ఇలాగా మీరు 3000 cells డేటా మాత్రమే ఎంటర్ చేసుకోగలుగుతారు. ఎందుకు ఆ లిమిటేషన్ పెట్టారు? బికాస్ మాన్యువల్ ఎంట్రీలో యూ విల్ నాట్ డూ దోస్ మెనీ ఎంట్రీస్ కదా. అసలు 3000 cells ఎంట్రీస్ కూడా మీరు చేయరు. సో మ్యాథ్స్ టు మ్యాథ్స్ ఒక 5 కాలమ్స్, 2 కాలమ్స్, ఒక 10 రోసో, 20 రోసో, లేకపోతే ఒక 50 రోసో, అట్లా మాన్యువల్ గా ఎంటర్ చేసేటప్పుడు ఎంటర్ అంటే తక్కువ డేటాను ఎంటర్ చేస్తాం కాబట్టి. సో దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ దిస్ లిమిటేషన్. క్లియర్? Yeah. ఇప్పుడు 2 షార్ట్ కట్స్ చెప్తాను, వినండి. ఓకే, నేను మల్టిపుల్ కాలమ్స్ ని డిలీట్ చేయాలనుకుంటున్నా. ఐ వాంట్ టు డిలీట్ మల్టిపుల్ కాలమ్స్. ఓకే, కాలమ్ 3 ని డిలీట్ చేయాలనుకుంటున్నా, కాలమ్ 5 ని డిలీట్ చేయాలనుకుంటున్నా, కాలమ్ 7 ని కూడా డిలీట్ చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడు ఇలా కాలమ్స్ ని కనుక మనం డిలీట్ చేయాల్సి వస్తే, ఇప్పుడు నేను కాలమ్ 3ని సెలెక్ట్ చేశాను నా మౌస్ పట్టుకొని. కాలమ్ 5కి ఎప్పుడైతే నేను మీన్స్ కాలమ్ 5ని ఎప్పుడైతే నేను సెలెక్ట్ చేశానో, సెలెక్షన్ అనేది జంప్ అయింది చూసారా, ఫ్రమ్ 3 to 5, కరెక్ట్? కానీ Yes. మనం ఇలా సెలెక్షన్ జంప్ అవుతుంటే మనం డిలీట్ చేయలేమండి. ఓకే, అన్ని సెలెక్ట్ అయి ఉంటే అప్పుడు డిలీట్ చేయొచ్చు. అది ఎలా అంటే యూ నీడ్ టు యూస్ కంట్రోల్ అండి. సో కాలమ్ 3 సెలెక్ట్ చేసేటప్పుడు కంట్రోల్ యూస్ చేయండి. కాలమ్ 5కి కంట్రోల్, మీన్స్ కాలమ్ 5 ఫస్ట్ సెలెక్ట్ చేసాం కదా, సెకండ్ సెలెక్షన్ నుంచి కంట్రోల్ యూస్ చేయండి. కాలమ్ 3, కాలమ్ 5 అండ్ కాలమ్ 7 మూడింటిని ఇప్పుడు 3 సెలెక్ట్ అయిపోయి ఉన్నాయి. రైట్ క్లిక్ అండ్ డిలీట్. సో 3 డిలీట్ అయిపోయినాయి. ఓకే, సో దిస్ ఇస్ ఈ ఆప్షన్ ఎప్పుడు యూస్ చేస్తారు మీరు? మల్టిపుల్ కాలమ్స్ ని రిమూవ్ చేయాలన్నప్పుడు, మల్టిపుల్ కాలమ్స్ ని సెలెక్షన్ చేసుకోవాలన్నప్పుడు ఈ ఆప్షన్ అనేది హెల్ప్ అవుతుందండి. లేదు నాకు బల్క్ లో సెలెక్షన్ కావాలి, లైక్ ఫ్రమ్ 2 to 7, నేను ఫస్ట్ కాలమ్ కాకుండా మిగతా కాలమ్స్ అన్ని నేను డిలీట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ 7 సెలెక్ట్ అయిపోయింది, రైట్? ఎస్. Yes. సో 2 సెలెక్ట్ చేసేటప్పుడు క్లిక్ ఆన్ షిఫ్ట్ అండి. ఎప్పుడైతే మీరు షిఫ్ట్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేస్తారో మధ్యలో కాలమ్స్ కూడా సెలెక్ట్ అయిపోతాయి. ఓకే, సో షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేయండి అండ్ రైట్ క్లిక్ డిలీట్. క్లియర్? సో ఇక్కడ ఈ టేబుల్ కి నేమ్ ఇవ్వచ్చండి మీరు. ఓకే, సో ఇక్కడ కూడా దిస్ ఇస్ ద టైటిల్, యూ కెన్ గివ్ నేమ్స్. ఓకే, సో మీ నేమ్స్ తొందరగా చెప్పండి, ఐ విల్ ఎంటర్ ఇట్. Ravan. నెక్స్ట్
Sairam. Sai Rama. Yeah. Okay, next. Hanami. Padma. Padma. Evaru Hanimiya. Yeah, Hanami. Okay, next. Shravan. Shravan. Already enter చేశాను. ఇంకో శ్రవణ. Nagaraj. Nagaraj. Okay, next. Pratap. Pratap. Next. Sandhya. Sandhya. Next. Next. ఓకే, ఇంతమంది ఉన్నారు అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ 2 rows ని నేను డిలీట్ చేసేస్తున్నా. సో టోటల్ నేను ఎన్ని నేమ్స్ ఎంటర్ చేశాను? 8 నేమ్స్ ఎంటర్ చేశాను. కరెక్ట్? టోటల్ నేను 8 నేమ్స్ ఎంటర్ చేశాను. ఓకే, సో టేబుల్ నేమ్స్ క్లిక్ ఆన్ ఓకే. ఎప్పుడైతే నేను ఓకే కొట్టానో సో ఒక న్యూ క్వరీ యాడ్ అయిందా? న్యూ క్వరీ యాడ్ అయిందా? ఈ Yeah. క్వరీకి మిగతా క్వరీస్ కి డిఫరెన్స్ ఏంటి గైస్? Only one column. This one. నో Manually. ఇది మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాం. ఇవన్నీ మనం బయట నుంచి తెచ్చేసుకున్నాం. ఓకే, ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు ఈ బ్యాచ్ లో నేను కూడా మెంబరేగా. ఈ బ్యాచ్ లో నేను కూడా మెంబరే. కరెక్ట్? సో నా నేమ్ లేదు ఇక్కడ. సో నా నేమ్ తీసుకురావడానికి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏ పాసిబిలిటీ చూస్ చేసుకోవాలో మీరు చెప్పండి. ఓకే, ఫస్ట్ పాసిబిలిటీ వచ్చి ఏదో ఒక నేమ్తో నా నేమ్ని రీప్లేస్ చేయడం. దట్ ఈస్ ఫస్ట్ పాసిబిలిటీ. లేదు అంటే నా నేమ్ని న్యూ ఎంట్రీగా తీసుకురావడం. ఏది అయితే బెటర్ అంటారు మీరు? న్యూ ఎంట్రీ. ఓకే, సో ఇప్పుడు న్యూ ఎంట్రీ చేయాలి అంటే వాట్ యూ నీడ్ టు డూ ఇస్ క్వెరీ సెట్టింగ్స్ కనబడుతుందా అందరికి? ఎవ్రీవన్ Yes. క్వెరీ సెట్టింగ్స్ చూస్తున్నారా? ఈ క్వెరీ సెట్టింగ్స్ లో అప్లైడ్ స్టెప్స్ లో సోర్స్ సెట్టింగ్స్ ఉంటది. ఓకే, ఈ క్వెరీ సెట్టింగ్స్ లో అప్లైడ్ స్టెప్స్ లో సోర్స్ కి సెట్టింగ్స్ ఉంటాయి. దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేశారా? సో క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందో అంటే మళ్ళీ మీరు ఎక్కడైతే నేమ్స్ ఎంటర్ చేశారో ఆ విండోలోకి వస్తారు. ఓకే, ఇప్పుడు నేను ఐ వాంట్ టు గివ్ మై నేమ్. ఇంకెవరైనా నేమ్స్ యాడ్ చేయాలనుకుంటున్నారా? ఎనీవన్ ఇస్ దేర్? హలో Srivani. శ్రీవాణియా? సో ఓకే, ఫైన్. సో ఇలా ఇంకొక 2 నేమ్స్ యాడ్ చేశాను. ఇందాక 8 నేమ్స్ ఉన్నాయి, ఇప్పుడు 10 నేమ్స్ అయినాయి. ఓకే, సో ఆ 2 వచ్చాయా? Scam. సో ఇలా ఎడిట్ చేసుకొని డేటాని మీరు తెచ్చుకోవచ్చు అండి. వన్స్ టేబుల్ లోడ్ అయిన తర్వాత కూడా మళ్ళీ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ పాసిబుల్. అలాగే సిటీ వైజ్ సేల్స్ లోకి వెళ్ళి ఐ వాంట్ టు గెట్ న్యూ రో కంప్లీట్లీ. నాకు ఒక కంట్రీ కావాలి, ఒక సిటీ కావాలి, ఒక సేల్స్ కావాలి. కెన్ ఐ డూ దట్ వన్? ఎలా అయితే నేను నరేంద్ర అనేది ఒక న్యూ నేమ్ కదా, ఎలా అయితే దాన్ని ఎంటర్ చేశానో సిటీ వైజ్ సేల్స్ లో కూడా నేను ఒక న్యూ రోని ఎంటర్ చేయొచ్చా? కెన్ ఐ డూ దట్ వన్? దిస్ ఇస్ ద క్వశ్చన్ టు ఎవ్రీవన్. ఆన్సర్ you ఇట్ can ఇన్ ద చాట్ లో కావాలంటే ఆన్సర్ చేయండి, లేకపోతే డైరెక్ట్ గా అన్మ్యూట్ చేసి చెప్పండి ప్లీజ్. You can do. We can do it. ఓకే, ఇద్దరు వీ కెన్ డూ ఇట్ అన్నారు. మిగతా వాళ్ళు Yeah, చేయొచ్చు. ఓకే, ముగ్గురు, నలుగురు, Yeah, we can do it. 6, 7 ఇంకా ఐ నీడ్ మోర్ రెస్పాన్సెస్. ఓకే, చేయొచ్చు. ఓకే, ఫైన్. అప్లైడ్ స్టెప్స్ లో సోర్స్ సెట్టింగ్ ని క్లిక్ చేస్తున్నా. ఏం చెప్తుంది ఇది? సో ఈ పాత్ లో నుంచి డేటా వచ్చిందని చెప్తుంది. ఓకే, సో దట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను వినండి. ఎందుకు పాసిబుల్ అవుదంటే ఇది న్యూ లైన్ ఐటమ్ కదా. న్యూ లైన్ ఐటమ్ ఎలా తీసుకొస్తాం? మనం తీసుకురాలేం, రైట్? దేర్ షుడ్ బి సమ్ లాజిక్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు దిస్ వన్ టు గెట్ ద న్యూ లైన్ ఐటమ్, రైట్? హలో, Yes. ఒక డేటాబేస్ లోకి మీరు డేటాను యాడ్ చేయగలుగుతారా వితౌట్ ఎనీ లాజిక్? పాసిబుల్? టేబుల్ సోర్స్ కెళ్ళి యాడ్ చేయొచ్చు కదా.
అది డిఫరెంట్. ఇప్పుడు మనం ఇది ఇక్కడే కదా ఎడిట్ చేసింది, కరెక్ట్? అలాగా దీనికి పాసిబిలిటీ ఉందా లేదా అనేది నా క్వశ్చన్ అన్నమాట. సో దీనికి పాసిబిలిటీ లేదు. సో టేబుల్స్ లో మీరు కనుక దీని సోర్స్ లో డేటా ఏమైనా యాడ్ అయింది అనుకోండి, అది ఇక్కడికి వస్తుంది. సోర్స్ లో మీరు ఏమైనా డేటా మీన్స్ డేటా ఏమైనా యాడ్ అయితే అది ఇక్కడికి వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం ఒక న్యూ లైన్ ఐటమ్ ని వితౌట్ హ్యావింగ్ ఎనీ లాజిక్ మనం క్రియేట్ చేయలేం. గాట్ ఇట్? ఇస్ దిస్ క్లియర్? అండ్ వీ కెన్ క్రియేట్ కాలమ్స్ ని క్రియేట్ చేయొచ్చు. అది అలా బేస్డ్ ఆన్ కండిషన్స్ అన్నమాట. ఒక కాలం మీద బేస్ చేసుకుని ఇంకో కాలం ని ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ పాసిబుల్. కానీ వితౌట్ హ్యావింగ్ ఎనీ లాజిక్, దేనికి ఎటు సంబంధం లేకుండా ఒక న్యూ లైన్ ఐటమ్ తీసుకురావడం అనేది ఇట్ ఇస్ క్వైట్ ఇంపాసిబుల్ ఇన్ ద డేటా. అండర్స్టూడ్? ఓకే. Yeah. సో కండిషనల్ కాలమ్స్ యూస్ చేసుకొని మనం వీ కెన్ క్రియేట్ కాలమ్స్. సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చి, ఇప్పుడు ఈ టేబుల్లో మీకు రీజియన్ కాలం కనబడుతుందా? యు నో వాట్ ఈస్ రీజియన్, రైట్? రీజియన్ అంటే ఏంటో తెలుసు, ఏషియా ఇలా, కరెక్ట్? సో ఆ డేటా ఉందా ఇక్కడ? లేదు. బట్ వీ కెన్ క్రియేట్ ఇట్. ఎలా? బేస్డ్ ఆన్ ద కంట్రీ కాలమో సిటీ కాలమో ఏదో కాలం యూస్ చేసుకొని వీ కెన్ మీన్స్ ఇఫ్ యూ నో ద మ్యాపింగ్స్, అంటే ఇండియా ఏ రీజియన్ లో ఫాలో అవుతుంది, యుఎస్ఏ ఏ రీజియన్ లో ఫాలో అవుతుంది, ఇఫ్ యూ నో దట్ వన్, ఆ కండిషన్ మీద బేస్ చేసుకొని వీ కెన్ క్రియేట్ న్యూ కాలం. గాట్ ఇట్? ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ ఎంటర్ డేటా అండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, సింపుల్. డేటా ఎక్కడైతే మీరు ప్రిపేర్ చేస్తారో అక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు అండి. ఎడిట్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ డేటాని ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం. దస్ డేటా మనం ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నాం, అందుకని దీనికి ఎడిట్ ఆప్షన్ ఉంది. క్లియర్? ఓకే. యా, ఇట్స్ క్లియర్. ఎనీ క్వశ్చన్స్? ఎనీ అదర్ క్వశ్చన్స్? Any reason for not able to add the columns and rows in the external source table? Can you repeat your question? Yeah, we fetched one table from the external part, right? So in that place, we are not able to add the column and rows. In such case, we can add columns. Conditional columns are possible. Getting a new line item is not possible because some logic is required to get new columns. Okay, rows are not possible. Okay, in that way, rows are not possible. But if you are adding in your source, then easily you can get that one. So that means we have to ask the user to add one more line. No, in generally what will happen is day one, I have told one example about the sales data. Today, if we are loading sales data and we are moving our file to service, client will see today's data only, right? Till today, correct? Whenever tomorrow comes, obviously data will be there in the source. Okay, tomorrow's data will be there. What we need to do is we need to fetch the data. How we will fetch it? We are going to refresh the data sources, then automatically whatever it is updated, that will come and sit in this particular report. Only it will do the append part. Yesterday we updated 100 rows. Today new 50 rows had been added. In such case, it will not add the old 100 rows. Only new 50 rows will be added, right? For the next day? No, if you do any straight away refreshes, what will happen? It will do entire refresh. Oh, okay. That's an entire refresh. Clear? Okay, next. How to keep the name for enter data? How to keep the name for enter data? Is the table names is there, no? ఆ టేబుల్ నేమ్ కి వేరే నేమ్ ఏమైనా పెట్టాలంటే స్టూడెంట్ డేటా 3-4 అని పెట్టాలంటే యాక్చువల్లీ మీరు ఏంట్రా అంటే వైల్ ఎంటర్ చేసేటప్పుడు అక్కడ నేమ్ ఇవ్వచ్చు. అది నేను చూపించాను ఆల్రెడీ మీకు, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. సారీ, నేను ఈ టేబుల్ ఎంటర్, సో కింద ఎంటర్ చేయొచ్చు నేమ్. ఓకే, సో నౌ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, స్టార్టింగ్ లో అయితే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక వే ఏంట్రా అంటే రైట్ క్లిక్ అండ్ రీనేమ్ ఇట్. ఓకే, నువ్వు ఎంటర్ డేటా క్లిక్ చేసినప్పుడు స్టార్టింగ్ లో ఇట్ ఈస్ పాసిబుల్.
నేమ్ ఇక్కడ ఇవ్వచ్చండి నేమ్. ఓకే, ఇది వన్ పాసిబిలిటీ. ద నెక్స్ట్ పాసిబిలిటీ ఇస్ రైట్ క్లిక్ అండ్ రీనేమ్ ఇట్. క్లియర్? ఓకే, దెన్ లెట్స్ జంప్ ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్స్ అండి. ఓకే, సో నేను మళ్ళీ చెప్తున్నాను, కాలమ్స్ వీ కెన్ క్రియేట్ ఇట్, లాజికల్ కాలమ్స్ వీ కెన్ క్రియేట్ ఇట్. ఓకే, మీకు ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంటే నన్ను క్వశ్చన్ అడగండి. ఓకే, అండ్ యూ విల్ కమ్ టు నో విత్ ఇన్ ఫ్యూ డేస్ ఎలా కాలమ్స్ యాడ్ చేస్తాం అవన్నీ మీకు చూపిస్తాను. ఓకే, సో డేటా సోర్స్, సెట్టింగ్స్, పారామీటర్స్ ఈ రెండింటిని కొంచెంసేపు పక్కన పెడదాం. ఓకే, నౌ జంప్ ఇన్ టు క్వెరీ. క్వెరీలో రీఫ్రెష్ లో 3 ఆప్షన్స్ ఉన్నాయి. రీఫ్రెష్ ప్రివ్యూ, రీఫ్రెష్ ఆల్, క్యాన్సిల్ రీఫ్రెష్. రీఫ్రెష్ ప్రివ్యూ అంటే సింగిల్ టేబుల్ రీఫ్రెష్ అయిద్దండి. ఆ సింగిల్ టేబుల్ ఏదిరా అంటే సెలెక్టెడ్ టేబుల్. ఇప్పుడు ఏ టేబుల్ సెలెక్ట్ అయ్యి ఉంది? ఏ టేబుల్ సెలెక్ట్ అయ్యి ఉంది? ఇప్పుడు నేను రీఫ్రెష్ ప్రివ్యూ కొట్టాను అనుకోండి, ఏం చేస్తుంది ఇది? ఇట్ విల్ రీఫ్రెష్, డేటా విల్ రీఫ్రెష్. బ్యాక్ ఎండ్ లో ఏమన్నా డేటా అప్డేట్ అయితే అది ఫెచ్ చేస్తుంది. ఇక్కడ వరకు క్లియరా? నెక్స్ట్ రీఫ్రెష్ ఆల్ అంటే ఆల్ టేబుల్స్ రిఫ్రెష్ అవుతాయండి. రిఫ్రెష్ ఆల్ అంటే ఆల్ టేబుల్స్ రిఫ్రెష్ అవుతాయి. క్యాన్సిల్ రిఫ్రెష్ అంటే రిఫ్రెష్ జరిగేటప్పుడు క్యాన్సిల్ చేసుకోవాలంటే ఈ క్యాన్సిల్ రిఫ్రెష్ ని క్లిక్ చేయొచ్చండి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 3. ఓకే, నేను రిఫ్రెష్ ఆల్ క్లిక్ చేస్తున్నాను, మీకు పైన డాట్స్ వెళ్తున్నాయా? ఆర్ యు ఏబుల్ టు సీ ద డాట్స్? ఆ డాట్స్ వెళ్ళినంత సేపు రిఫ్రెష్ అవుతుంది. డాట్స్ వెళ్ళినంతసేపు రిఫ్రెష్ అవుతుందని మీనింగ్. ఓకే, ఇప్పుడు డాట్స్ వెళ్ళటం ఆగిపోయింది, రైట్? ఇప్పుడు రిఫ్రెష్ అయిపోయినట్టు. క్లియర్? అండ్ క్యాన్సిల్ రిఫ్రెష్ డిజేబుల్ లో ఉంటుందండి, ఎనేబుల్ లో ఉండదు. ఎందుకు? బికాస్ రిఫ్రెష్ జరిగేటప్పుడే కదా అది ఎనేబుల్ అయ్యేది. మనం స్విచ్ ఎప్పుడు ఆఫ్ చేస్తాం? ఓన్లీ వన్ కేస్ లోనే ఆఫ్ చేస్తాం. ఓకే, డోంట్ వాంట్, ఓకే ఫైన్, వాంట్ అండ్ డోంట్ వాంట్ ఫైన్. కానీ పాసిబిలిటీ ఎలా ఉంది ఆఫ్ చేయడానికి? పాసిబిలిటీ ఏంటి? స్విచ్ ఆన్ లో ఉంటేనే ఆఫ్ చేయడానికి పాసిబిలిటీ, కరెక్ట్? అదే స్విచ్ ఆఫ్ లో ఉందనుకో, నువ్వు ఆఫ్ చేయగలుగుతావా? నాట్ పాసిబుల్, రైట్ గైస్? అలాగే ఇది కూడా రీఫ్రెష్ జరిగేటప్పుడే క్యాన్సిల్ రీఫ్రెష్ చేయగలుగుతాం. ఓకే, రీఫ్రెష్ ఏం జరగకుండా క్యాన్సిల్ రీఫ్రెష్ మనం ఏం చేయలేం. That will be disabled. Clear? Is this clear to everyone? Clear. Yeah. Okay, let's move to the next one. So manage లో delete అనే ఆప్షన్ ఇందాక ఆల్రెడీ చూసాం. రైట్ క్లిక్ అండ్ డిలీట్ చేసాం, గుర్తుందా? స్టూడెంట్ డేటా 2 ని డిలీట్ చేసాం. సేమ్ ఆప్షన్ అండి. ఓకే, మీరు ఇక్కడ యూస్ చేసుకోవచ్చు, రైట్ క్లిక్ చేసి కూడా యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, డిలీట్ కొడితే ఏమవుతుంది? డేటా మీన్స్ టేబుల్ విల్ బి డిలీటెడ్. వన్స్ డిలీట్ అయిందంటే మళ్ళీ తెచ్చుకోవాలంటే మీన్స్ మళ్ళీ కంట్రోల్ Z లో ఏవేమి వర్కౌట్ అవ్వు, యూ నీడ్ టు కనెక్ట్ అండ్ గెట్ ఇట్. ఓకే, సో డిలీట్ అనేది చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి. ఓకే, చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి, ఎందుకంటే మీకు కొంతసేపులో అర్థమవుతుంది. ఓకే, సో కొంతసేపు ఈ ఏరియాని పక్కన పెట్టి కొంచెం ముందుకెళ్తే మేనేజ్ కాలమ్స్ ఉన్నాయి. మేనేజ్ కాలమ్స్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి చూస్ కాలమ్స్, ఇంకోటి రిమూవ్ కాలమ్స్. ఓకే, ఒకటి చూస్ కాలము, ఇంకోటి రిమూవ్ కాలం. ఓకే, సో చూస్ కాలమ్స్ లో మళ్ళీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి చూస్ కాలమ్స్, ఇంకోటి గో టు కాలమ్స్. సో వాట్ ఈస్ దిస్ చూస్ కాలం అనేది తెలుసుకుందామండి. సో చూస్ కాలం నేను క్లిక్ చేశాను. ఇక్కడ మన టేబుల్లో ఉండాల్సిన 4 కాలమ్స్ ఇక్కడ కనబడుతున్నాయి, రైట్? 4 కాలమ్స్ అక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా 4 కాలమ్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు నీకు ఒక కాలం వద్దు, మీన్స్ ఇఫ్ యూ డోంట్ వాంట్ 1 కాలం, ఓకే, దాన్ని అన్సెలెక్ట్ చేయొచ్చు. అంటే చెక్ బాక్స్ ఉంది కదా, దాన్ని అన్సెలెక్ట్ చేయొచ్చు. నౌ వాట్ వీఆర్ డూయింగ్ హియర్ ఇస్ వీఆర్ చూసింగ్ దీస్ 3 కాలమ్స్ అండ్ వీఆర్ అన్సెలెక్టింగ్ దిస్ వన్. క్లియర్? అసలు ఇలా చేస్తే ఏం జరుగుతుంది? ఓకే, ఇలా చేస్తే ఏం జరుగుతుందా అంటే కాలం రిమూవ్ అయిపోతుంది, కాలం డిలీట్ అయిపోద్ది. క్లియర్? సో చూస్ కాలమ్స్ దేనికోసం యూజ్ చేస్తాం? నీకు కావాల్సిన కాలమ్స్ ని పెట్టుకొని మిగతా కాలమ్స్ ని రిమూవ్ చేయాలంటే యూ కెన్ యూజ్ చూస్ కాలం అండి.
ఓకే, ఇందాక నేను టేబుల్ డిలీట్ చేస్తే మనం వెనక్కి తీసుకురాలేమన్నాను, రైట్? Yes. కానీ ఇప్పుడు మనం Yeah. డిలీట్ చేసింది కాలం అండి. కాలం ని డిలీట్ చేసాం, వెనక్కి తీసుకురావచ్చా? వెనక్కి Yeah, we can తీసుకురావచ్చు do అంటే we can do it అండి, వెనక్కి తీసుకురావచ్చు. ఓకే, సో ఎలా తీసుకురావచ్చు అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తాను వినండి. ఓకే, జాగ్రత్తగా వినండి. ఓకే, మనం ఇప్పుడు ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇంప్లిమెంట్ చేసాం, ఒక స్టెప్ ని ఇంప్లిమెంట్ చేసాము, అది టేబుల్ ఎఫెక్ట్ అయింది, రైట్? టేబుల్ గాట్ ఎఫెక్టెడ్, am I right? Yes, no? Yes. సో టేబుల్ ఎఫెక్ట్ అవుతున్న ప్రతిసారి ఆ స్టెప్ సేవ్ అవుద్దండి. దట్ పర్టికులర్ స్టెప్ విల్ బి సేవ్డ్. ఎక్కడ సేవ్ అవుద్దంటే అప్లైడ్ స్టెప్స్ లో సేవ్ అవుతుంది. అప్లైడ్ స్టెప్స్ లో ఒక న్యూ స్టెప్ గా క్రియేట్ అవుద్ది, న్యూ స్టెప్ గా సేవ్ అవుద్దండి. సో ఈ స్టెప్ ని కనుక మనం రిమూవ్ చేసేసాం అనుకో, వీ కెన్ గెట్ అవర్ కాలం బ్యాక్. ఈ స్టెప్పే కదా, ఈ స్టెప్ వల్లే ఆ కాలం పోయింది. ఓకే, అందుకనే ఈ స్టెప్ ని కనుక మనం రిమూవ్ చేసాం అనుకో, వాట్ విల్ హ్యాపన్, వీ కెన్ గెట్ దట్ కాలం బ్యాక్ అగైన్. ఓకే, సో స్టెప్స్ సేవ్ అవుతాయి. నువ్వు ఏ స్టెప్ క్రియేట్ చేసినా టేబుల్ ఎఫెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా సేవ్ అవుద్ది. సో ఎందుకు సేవ్ అవుతుంది అనే దానికి ఒక రీజన్ ఉంది. ఓకే, బిఫోర్ గోయింగ్ టు దట్ వన్, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, ఫైన్, నో క్వశ్చన్స్. సో సేవ్ అవుతుంది. ఎందుకు సేవ్ అవుతుంది అంటే బికాస్ బ్యాక్ ఎండ్ లో కోడ్ జనరేట్ అవుతుందండి. బ్యాక్ ఎండ్ లో కోడ్ విల్ బి జనరేటెడ్. ఆ కోడ్ ని మనం ఎం లాంగ్వేజ్ కోడ్ అంటాం. ఆ కోడ్ ని మనం ఎం లాంగ్వేజ్ కోడ్ అంటాం. ఎక్కడ ఉంటుంది ఆ కోడ్ అంటే అడ్వాన్స్ ఎడిటర్ లో ఉంటుందండి. అడ్వాన్స్ ఎడిటర్ లో ఆ కోడ్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద కోడ్. ఇది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది వెన్ ఎవర్ యూ యూజ్ ద రిబ్బన్స్. ఓకే, రిబ్బన్స్ లో ఉన్న ఆప్షన్స్ ని యూజ్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా కోడ్ జనరేట్ అవుతుందండి. ఓకే, సో అందుకనే ఈ స్టెప్స్ అనేది సేవ్ అవుతున్నాయి. క్లియర్? Yeah. అండ్ దిస్ వన్ ఈజ్ ఎం లాంగ్వేజ్ కోడ్, మ్యాషప్ లాంగ్వేజ్ కోడ్. ఓకే, మీరు ఈ కోడ్ ని టచ్ చేయొద్దు ఎవరు. ఓకే, డోంట్ టచ్ ఇట్. ఓకే, అంటిల్ అన్లెస్ యూ గెట్ ద ఐడియా. ఓకే, అంటిల్ అన్లెస్ యూ గెట్ ద ఐడియా, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటే దెన్ యూ కెన్ టచ్ ఇట్. అండ్ దిస్ ఇస్ నాట్ యాక్చువల్లీ చెప్పాలంటే కోడ్ అనేది చాలా ఈజీ అండి. ఈ పర్టికులర్ కోడ్ అనేది చాలా ఈజీ. ఎందుకంటే మీరు ఏమైతే ఆప్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆ ఆప్షన్స్ మీద కోడ్ జనరేట్ అవుతుంది. ఓకే, అండ్ ఇఫ్ యూ సీ హియర్, నేను మీన్స్ ఫస్ట్ మనం ఈ టేబుల్లో మనం ఏం చేసామో తెలుసా? ఫస్ట్ మనం ఈ లింక్ లోకి వెళ్ళి డేటాను ఫెచ్ చేసుకున్నాం, రైట్? ఈ టేబుల్ కి మనం Yeah. చేసిన ఫస్ట్ ఆప్షన్ ఇదే, ఫస్ట్ స్టెప్ ఇదే కదా. సెకండ్ ఏం చేసామంటే ఈ షీట్ లోకి వెళ్ళి తెచ్చుకున్నాం డేటాని. ఈ పర్టికులర్ వర్క్ బుక్ లో, ఈ పర్టికులర్ వర్క్ షీట్ లోకి వెళ్ళి వీ హ్యావ్ ఫెచ్డ్ ద డేటా. ఓకే, దట్ ఈస్ అవర్ సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏం చేసామంటే, సో ప్రమోటింగ్ ద హెడర్స్. వీఆర్ ప్రమోటింగ్ ద హెడర్స్. ప్రమోట్ అంటే ఏంట్రా అంటే, యూ విల్ కమ్ టు నో బై మండే. ఈ పర్టికులర్ స్టెప్ యూ విల్ కమ్ టు నో బై మండే వాట్ ఈస్ దిస్ ప్రమోట్ హెడర్. ఓకే, అండ్ నెక్స్ట్ దిస్ స్టెప్ ఇస్ నథింగ్ బట్, నేను ఆల్రెడీ చెప్పాను పవర్ బిఐ లో ఆటోమేటిక్ గా డేటా టైప్స్ అసైన్ చేస్తుందని, కరెక్ట్? Yeah. సో అది ఈ స్టెప్ అండి. ఇప్పుడు చూస్తే కంట్రీ అనేది ఏముంది? టెక్స్ట్ ఉంది. సిటీ అనేది టెక్స్ట్ ఉంది. సేల్స్ అనేది ఇంటీజర్ ఉంది. కంట్రీ, సిటీ, సేల్స్ అనేది టెక్స్ట్ ఉంది. సో దీస్ ఆర్ ద డేటా టైప్స్ అండి. క్లియర్? సో ఒకవేళ మీరు మాడిఫై చేస్తారా ఫ్యూచర్ లో ఈ కోడ్ అంటే మీన్స్ రియల్ టైంలో ఎప్పుడైనా చేయాల్సి వస్తుందా అంటే చెప్పలేం, చేయాల్సి రావచ్చు. ఎందుకు అంటే మీకు కోడ్ అర్థమవుతుంది అనుకోండి, యూ కెన్ ఓన్లీ మాడిఫై ఇట్ కదా, కరెక్ట్? Yeah. అండ్ వాట్ యూ విల్ మాడిఫై ఇస్ ఓన్లీ దిస్ రెడ్ కలర్ మార్క్స్ ఉన్నాయి చూసారా, ఇవే కదా మీరు మాడిఫై చేసేది. కోడ్ మొత్తం మాడిఫై చేయరు కదా. ఈ లైన్ ఐటమ్ మీకు వద్దంటే ఈ లైన్ ఐటమ్ డిలీట్ చేస్తారు, అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఒకవేళ లైన్ ఐటమ్ కావాలి, అందులో ఏమైనా కరెక్షన్స్ చేయాలనుకో, కరెక్షన్స్ ఎక్కడ? కాలమ్స్ మీద, వాటి మీద కదా మనం చేయాల్సింది, కోడ్ మీద కాదు, రైట్? సో దెన్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఈజీ గైస్. ఓకే, ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? యు ఆర్ నాట్ గోయింగ్ టు రైట్ ఎనీ కోడ్. ఓకే, you are going to generate the code by using the options. ఓకే, స్లోగా మీరు ఆప్షన్స్ ఎక్కువ తరోగా అర్థమైన తర్వాత కోడ్ విల్ బికమ్ ఈజీ ఫర్ యూ. అంటే ఆప్షన్ కి తగ్గట్టు కోడ్ జనరేట్ అవుతుంటది. ఓకే, దట్ విల్ బికమ్ ఈజీ ఫర్ యూ. అప్పుడు మీరు
కావాలి అంటే మోడిఫై చేసుకోవచ్చు. క్లియర్? ఎలాంటి మోడిఫికేషన్స్ చేస్తామో కూడా నేను చూపిస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఈ కాలమ్ ని డిలీట్ చేస్తున్నా. ఈ కాలమ్ ని నేను చూస్ కాలమ్స్ లోకి వెళ్ళి ఐఎమ్ రిమూవింగ్ ఇట్. ఈ కాలమ్ ని నేను చూస్ కాలమ్స్కి వెళ్ళి సిటీని నేను రిమూవ్ చేస్తున్నా. రిమూవ్ చేసినప్పుడు స్టెప్ క్రియేట్ అయింది. స్టెప్ క్రియేట్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి? బ్యాక్ ఎండ్ లో కోడ్ జనరేట్ అయినట్టు, రైట్? Yeah. ఆ కోడ్ మనం Right, ఇక్కడ generate the కనబడుతుంటది code. చూడండి. ఆ పర్టికులర్ స్టెప్ ఇక్కడ కనబడుతుంటది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3. 3 ఉన్నాయి. ఇక్కడ కూడా 3 ఉన్నాయి. సరిపోయిందా? Correct. ఇప్పుడు నేను కాలమ్ యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే మీన్స్ ఆ సిటీ కాలమ్ నేను బ్యాక్ చేయాలంటే 2 వేస్ ఉన్నాయి. ఒకటి డిలీట్ దిస్, ఈ స్టెప్ ని రిమూవ్ చేయి. లేదు అంటే చూస్ లోకి వెళ్ళి చూస్ కాలమ్స్ లోకి వెళ్ళి అగైన్ నువ్వు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. యూ కెన్ సెలెక్ట్ ఇట్. క్లియర్? సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టామంటే కాలమ్ బ్యాక్ అయింది కదా, ఎందుకంటే నౌ ఐ హావ్ సెలెక్టెడ్ ద కాలమ్ కదా. కరెక్ట్? ఇది రెండో ప్రాసెస్. మూడో ప్రాసెస్ ఏంట్రా అంటే యూ కెన్ రైట్ ద కోడ్. ఎలా? బై రైటింగ్ సిటీ కాలమ్ కామా ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తున్నా. సిటీ వచ్చిందా? Yes. సో లైక్ దిస్ యూ విల్ మోడిఫై ఇట్ అండి వెనెవర్ యూ but- గెట్ ద ఛాన్స్. అర్థమవుతుందా? అండ్ Yeah. మనం ఏం చేసామంటే యాక్చువల్ గా చెప్పాలంటే కోడ్ ఈ చూస్ కాలం రెండు ఒకటే. చూస్ కాలంలో మనం కాలమ్ ని సెలెక్ట్ చేసాం. ఇప్పుడు కోడ్ లో రాసాను చేసారా, అది ఏం చేసింది? కాలమ్ ని సెలెక్ట్ చేసింది. క్లియర్? Suppose wrong entry cheste, ఐ విల్ కమ్ టు దట్ then పాయింట్. we'll ఓకే, get the error. ఐ విల్ కమ్ టు దట్ పాయింట్. ఓకే, అండ్ ఇలా మీరు చేస్తే ఏమవుద్దురా అంటే ఈ స్టెప్ రిమూవ్ అవుదండి. గుర్తుపెట్టుకోండి, ఈ స్టెప్ రిమూవ్ అవ్వదు. అండ్ దిస్ ఇస్ ద అన్వాంటెడ్ స్టెప్ కదా ఇప్పుడు. ఎస్ నో? Yeah. ఇది అన్వాంటెడ్ స్టెప్, రైట్? ఎస్ నో గైస్ మాట్లాడండి. Yeah. Yes. సో ఇది అన్వాంటెడ్ స్టెప్. గుర్తుపెట్టుకోండి, అన్వాంటెడ్ స్టెప్స్ పెట్టుకోవద్దు. అన్వాంటెడ్ స్టెప్స్ పెట్టుకోవద్దు. ఓకే, వాట్ విల్ హ్యాపన్? ఎందుకంటే ఫ్యూచర్ లో మీరు చాలా స్టెప్స్ తీసుకొని వస్తారు. ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసినప్పుడు చాలా స్టెప్స్ క్రియేట్ అవుతాయి. అన్వాంటెడ్ స్టెప్స్ ఉండటం వల్ల ఎవ్రీ టైం రీఫ్రెష్ చేసినప్పుడు ప్రతి స్టెప్ ని అది టచ్ చేసుకుంటూ మళ్ళీ అప్లై అవ్వాలి కదా మీరు చేసిన స్టెప్స్ అన్ని డేటా మీద రీఫ్రెష్ చేసినప్పుడు. కరెక్ట్? ఎస్ నో? Yeah. Correct. సో అందుకనే అన్వాంటెడ్ స్టెప్స్ పెట్టుకోవద్దు. ఓకే, పెట్టుకోకుండా ఉండటం వల్ల ఏమవుతుందా అంటే ఇంకొంచెం తొందరగా రీఫ్రెష్ అవుతుందండి. ఓకే, నౌ వీఆర్ ఆటోమేటింగ్ ద ప్రాసెస్. చెప్పాలి అంటే ట్రాన్స్ఫర్మేషన్ పార్ట్ ని ఆటోమేట్ చేస్తున్నాం. ఓకే, ఇన్ పవర్ క్వరీ వీఆర్ ఆటోమేటింగ్ ఇట్. ఎందుకు ఆటోమేట్ చేస్తున్నాం అని అంటున్నానంటే ఈ స్టెప్స్ నేను క్రియేట్ చేశానంటే ఈ స్టెప్స్ అంతే ఉంటాయిగా, డిలీట్ అవ్వవుగా అంటిల్ అన్లెస్ ఐ డూ ఇట్. కరెక్ట్? ఎస్ ఆర్ నో? సో ద సేమ్ ట్రాన్స్ఫర్మేషన్ విల్ అప్లై ఆన్ ద నెక్స్ట్ డేటా సెట్ ఆల్సో. నేను ఎప్పుడైతే నెక్స్ట్ డేటా సెట్ ని రీఫ్రెష్ చేసి తెచ్చుకుంటానో అప్పుడు సేమ్ డేటాని మీన్స్ రీఫ్రెష్డ్ డేటా వస్తుంది. రీఫ్రెష్డ్ డేటా వచ్చినప్పుడు ఆ డేటా మీద ఈ స్టెప్స్ అన్ని అప్లై అయిపోతాయి ఆటోమేటిక్ గా. క్లియర్? Yeah. Clear. ఎనీ క్వశ్చన్స్ టిల్ నౌ? ఎనీ క్వశ్చన్స్ టిల్ నౌ? ఎనీ క్వశ్చన్స్? No. ఓకే, సో నెక్స్ట్ నేను ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాను. ఆ స్టేట్మెంట్ ని కూడా ప్రూవ్ చేస్తాను. వాట్ ఈస్ దట్ స్టేట్మెంట్ అనేది కూడా మీకు తొందరలో చెప్తాను. సో గో టు కాలమ్ అనే ఒక ఆప్షన్ ఉందండి. దీనివల్ల యూజ్ ఏంట్రా అంటే ఇప్పుడు ఏ కాలమ్ సెలెక్ట్ అయ్యి ఉంది? City. సిటీ City కాలమ్. column. ఈ గో టు కాలమ్ ఏం చేస్తుంది అంటే సెలక్షన్ ని జంప్ చేస్తుందండి. నేను సిటీ నుంచి ఐ వాంట్ గో టు కంట్రీ సిటీ సేల్స్, క్లిక్ ఆన్ ఓకే. సెలక్షన్ ని జంప్ చేసిందా? Yeah. సో యాక్చువల్లీ నార్మల్ గా ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. దానికి గో టు కాలమ్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. కానీ ద పాయింట్ హియర్ ఇస్ ఎప్పుడైనా హ్యూజ్ కాలమ్స్ ఉన్నప్పుడు దట్ విల్ బికమ్ లిటిల్ బిట్ డిఫికల్ట్. ఓకే, మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి కదా కిందకి. కరెక్ట్? Yeah. Correct. సో అలాంటి టైమ్స్ లో ఈ గో టు కాలమ్ అనేది హెల్ప్ అవుతుందండి. ఈ గో టు కాలమ్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల టేబుల్ ఏమైనా ఎఫెక్ట్ అవుద్దా? ఎస్ ఆర్ నో? టేబుల్ ఎఫెక్ట్ అవుద్దా లేదా? No effect.
ఎఫెక్ట్ అనేది అవ్వదండి. ఎందుకు? మనం ఓన్లీ సెలక్షన్ ఒకటే చేస్తున్నాం. మనం ఏం డిలీషన్ చేయట్లేదు, లేకపోతే ఎడిషన్ చేయట్లేదు. కరెక్ట్? ఎస్ నో? అందుకనే యూ విల్ నాట్ సీ ఎనీ స్టెప్ అండి. యూ విల్ నాట్ సీ ఎనీ స్టెప్. క్లియర్? ఇస్ దిస్ క్లియర్ టు ఎవ్రీవన్? Yes. ఇది వన్ డౌట్, అప్లై స్టెప్స్ లో నావిగేషన్, ప్రమోటర్ అడ్రస్, మనం మాన్యువల్ గా టేబుల్ ఎంటర్ చేసినప్పుడు సోర్స్ ఒకటే ఉంది కదా అప్లై స్టెప్స్ లో. నో మాన్యువల్ గా టేబుల్ గా ఎంటర్ చేసినప్పుడు ఎంటర్ డేటాలో ఇప్పుడు ఇక్కడ ఏమైందిరా అంటే సోర్స్ ఉంది అండ్ డేటా టైప్ అసైన్ అయింది. కరెక్ట్? సో కానీ ఇక్కడ ఏంట్రా అంటే ద పాయింట్ హియర్ ఇస్ సోర్స్ ఇస్ లింక్, నావిగేషన్ ఇస్ షీట్. ఓకే. వన్స్ షీట్ వచ్చింది అనుకోండి, డేటా ఇలా వస్తుందండి మనకి. ఆల్వేస్ డేటా విల్ కమ్ లైక్ దిస్. డేటా ఎలా వస్తుంది అంటే, మీరు హెడర్స్ చూస్తున్నారా? హెడర్స్ ఆర్ దేర్ ఇన్ ద డేటా, నాట్ ఇన్ ద కాలమ్స్. హెడర్స్ లో లేవు, నాట్ ఇన్ ద కాలమ్ హెడర్స్. హెడర్స్ అనేది డేటాలో ఉంది. సో అందుకనే ఈ స్టెప్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయింది. ఇప్పుడు మీరు డేటా టైప్ చూస్తే ABC 1 to 3 ఉంది. సో దిస్ ఇస్ నాట్ ద డేటా టైప్. అందుకనే అది ఏం చేస్తుంది? డేటా టైప్ ని క్రియేట్ చేసింది. ఆ స్టెప్ ని క్రియేట్ చేయడం వల్ల డేటా టైప్ వచ్చింది. క్లియర్? సో ఈ 2 స్టెప్స్ కూడా మీరు ఎలా మాన్యువల్ గా క్రియేట్ చేయాలో కూడా చెప్తాను నేను ఫ్యూచర్ లో. ఎనీ క్వశ్చన్స్? ఓకే. సో ఈ రోజు నేను ఒక టాస్క్ ఇవ్వాలి, వీకెండ్ కదా. కరెక్ట్? సో టాస్క్ కోసం ట్రై చేద్దాం. ఓకే. సో నెక్స్ట్ రిమూవ్ కాలమ్స్, రిమూవ్ అదర్ కాలమ్స్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయండి. సింపుల్ గా చెప్తాను వినండి. రిమూవ్ కాలమ్స్ అంటే సెలెక్టెడ్ కాలమ్స్ ని రిమూవ్ చేయడానికి రిమూవ్ కాలమ్స్ యూస్ చేస్తాం. యూస్ చేస్తామండి. ఓకే. రిమూవ్ అదర్ కాలమ్స్ దేనికి యూస్ చేస్తామంటే విచ్ ఆర్ నాట్ సెలెక్టెడ్, వాటిని రిమూవ్ చేయడానికి మనం రిమూవ్ అదర్ కాలమ్స్ యూస్ చేస్తాం. విచ్ ఆర్ నాట్ సెలెక్టెడ్. ఓకే. సెలెక్టెడ్ కానివి, ఓకే, if you need to remove it, then you need to go for remove other columns. Selected columns remove చేయాలంటే you need to go for remove columns. Is this clear? Can we see the practical part? Okay. ఇప్పుడు నేను I want to delete హిందీ మ్యాథ్స్ తెలుగుని డిలీట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు నేను ఏం చేయాలి? ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి? సెలెక్ట్. ఎలా సెలెక్ట్ చేయాలి? సో హిందీని సెలెక్ట్ చేసా. నెక్స్ట్ కంట్రోల్ మ్యాథ్స్ ని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ తెలుగుని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు 3 కాలమ్స్ సెలెక్ట్ అయినాయా? సెలెక్టెడ్ కాలమ్స్ ని రిమూవ్ చేయడానికి ఏ ఆప్షన్ యూస్ చేయాలి? Remove కాలమ్స్. కాలమ్స్ రిమూవ్ అయిపోయినాయా? సో ఇప్పుడు నేను స్టూడెంట్ నేమ్ కాకుండా మిగతా కాలమ్స్ అన్నిటిని రిమూవ్ చేయాలి. స్టూడెంట్ నేమ్స్ కాకుండా. అప్పుడు ఏంటి? ఈ ఒక్క కాలమ్ ని సెలెక్ట్ చేసుకొని రిమూవ్ అదర్ కాలమ్స్ క్లిక్ చేసామంటే విచ్ ఆర్ నాట్ సెలెక్టెడ్ అవన్నీ ఎగిరిపోతాయి, అవన్నీ డిలీట్ అయిపోతాయి. క్లియర్? ఎనీ క్వశ్చన్? No. ఓకే. వాట్స్ యువర్ క్వశ్చన్? నో క్వశ్చన్స్, రైట్? ఓకే, ఫైన్. నేను వీకెండ్ ఒక టాస్క్ ఇస్తున్నాను. Question. Go on. Remove columns అన్నప్పుడు we can select 2 columns and remove other columns అనొచ్చు. మళ్ళీ అడగండి సపోజ్ మీ క్వశ్చన్. స్టూడెంట్ నేమ్ అండ్ హిందీ కావాలనుకోండి. స్టూడెంట్ నేమ్ అండ్ హిందీ కావాలి. ఆ 2 కాలమ్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు స్టూడెంట్ నేమ్ ఇంగ్లీష్, ఈ 2 కాకుండా మిగతా అన్ని వద్దు మనకు అనుకున్నాను అనుకోండి. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని యూ కెన్ క్లిక్ ఆన్ రిమూవ్ అదర్ కాలమ్స్. ఆ 2 ఉంటాయి, మిగతా అన్ని డిలీట్ అవుతాయి. ఓకే. నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ మీరు మండేకి నాకు చెప్పండి. ఓకే. సో జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ వన్ స్మాల్ టాస్క్. ఓకే. టాస్క్ మీద వర్క్ చేయండి. రిమూవ్ కాలమ్స్ అండ్ రిమూవ్ అదర్ కాలమ్స్ ఈ 2 అసలు ఏం చేస్తున్నాయి? జనరల్ గా ఏం చేస్తున్నాయి? Selected columns remove. You have to do the remove columns. Unselected columns. Actually, generally what it is doing is both are deleting the columns. Will you agree with my point? It's not both are deleting the columns. Both are deleting the columns. Okay. ఆ ఆప్షన్స్ యూస్ చేసే విధానము, ఆ ఆప్షన్ వర్క్ అయ్యే విధానం డిఫరెంట్. బట్ ద పాయింట్ హియర్ ఇస్ ఆప్షన్ ఎందుకు యూస్ చేస్తున్నాం?
for deleting of a column, right? Yeah. Mhm. And what this choose column is doing? But మనకి it's also choose column, It's మనకి ఏ column కావాలో particular Again, position. choose columns also, it is deleting the column. Will you agree with my point? Mhm. Again, choose columns also, it's deleting the column. Will you agree with my point? Everyone, మాట్లాడండి. yeah. ఇప్పుడు నా పాయింట్ ఏంట్రా అంటే ఈ చూస్ కాలమ్ అనేది రిమూవ్ కాలమ్స్ కానీ రిమూవ్ అదర్ కాలమ్స్ కానీ ఈ రెండిట్లో ఒక మెథడ్ ని ఫాలో అవుతుందండి. ఈ రెండిట్లో ఒక మెథడ్ ని ఫాలో అవుతుంది చూస్ కాలమ్స్ అనేది. అది ఏ మెథడ్ అనేది మీరు ఐడెంటిఫై చేసి నాకు రేపు మండే చెప్పాలి. క్లియర్? It is doing remove columns. నేను ఇప్పుడు అడగలేదు కదా, ఎస్ నో. బట్ నేను రాంగ్ అని చెప్పలేను, రైట్ అని కూడా చెప్పలేను, ఎందుకంటే వీఆర్ టేకింగ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఆన్ మండే. Okay. ఎనీ క్వశ్చన్స్? So one day you show choose column 1, 2. No. No, now I will not show. Okay. After asking the question, you should not ask all these things, okay? So you try it and come back to us, come back to me by Monday, okay? And నేను ఎవరినైనా అడగచ్చు, లేకపోతే మీన్స్ అడిగిన వాళ్ళు చెప్పలేకపోతే వేరే వాళ్ళని అయినా షూట్ చేయొచ్చు ఆ క్వశ్చన్, ఓకే? ప్లీజ్ చెక్ చేసుకొని రండి. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? Mhm. Yeah, actually we have plenty of doubts. Okay, whereas within 1 hour can we ask more questions? Actually, we will not have the time, right? See, plenty of questions you will be having it. Yeah. For But sure, within- I want to, I can take the, I can extend it and I can take the questions. What is there in that one? If it is required, I am going to extend it. It's night time only, right? It's not in the morning. Morning Yeah, means yeah. will be in a rush. Okay, need to go to office, right? Yeah. But night times, what will happen? At least some around 15-20 minutes extra time we can take it, and I'm okay. I'm okay to help you guys. Okay. Sure. Okay. What next? So finally, ఒక టాపిక్ చెప్పి I will wind up the session అండి. Okay, because we have still 10 more minutes ఉంది కాబట్టి. సో ఫైనల్లీ ఒక టాపిక్ చెప్తాను. ఓకే, ఇప్పుడు మేనేజ్ కాలమ్స్ మీకు అర్థమైంది కదా? మేనేజ్ కాలమ్స్ లో మొత్తం 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 డిస్కస్ చేసాం, రైట్? Yeah. Yes. సో కమ్ బ్యాక్ టు మేనేజ్ అగైన్. మీన్స్ క్వరీలో మేనేజ్ కి వస్తున్నాం. ఓకే, ఇది మేనేజ్ కాలమ్స్, ఇది మేనేజ్ వచ్చి క్వరీలో మేనేజ్. మీన్స్ దిస్ ఇస్ ఆన్ ద టేబుల్ అండి, దీస్ ఆర్ ఆన్ ద కాలమ్స్. దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఓకే, దెర్ ఇస్ అ డిఫరెన్స్. దీస్ ఆర్ ఆన్ ద కాలమ్స్, దిస్ ఇస్ ఆన్ ద టేబుల్. ఓకే, సో టేబుల్ లో వీ హ్యావ్ 2 options. One is duplicate, another one is reference. Okay, what does duplicate will do, what that reference will do, that we need to understand now. Okay, ఇప్పుడు దాని గురించి అర్థం చేసుకుందాం. Okay, so duplicate మీద క్లిక్ చేస్తున్నా. Whenever I click on duplicate, so table got duplicated. Table got duplicated అండి. ఓకే, నేను దీన్ని రీనేమ్ చేస్తున్నా. రైట్ క్లిక్ చేసి రీనేమ్ చేసి డూప్లికేట్ అని పెడుతున్నా. ఓకే, డూప్లికేట్ అని పెడుతున్నా. ఓకే, అండ్ నెక్స్ట్ అగైన్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ రెఫరెన్స్. రెఫరెన్స్ కూడా ఏం చేసింది అంటే డూప్లికేట్ చేసిందండి టేబుల్ని. రెఫరెన్స్ కూడా డూప్లికేట్ చేసింది టేబుల్ని. దీనికి రెఫరెన్స్ అని పెడుతున్నా. ఐఎమ్ కీపింగ్ రెఫరెన్స్. ఓకే, సో నౌ we need to understand what is the difference between these two. We need to understand what is the difference between these two. Okay, so ఇప్పుడు నేను డూప్లికేట్ చేశాను కదా, కరెక్ట్? హౌ మెనీ Yeah. స్టెప్స్ ఆర్ దేర్? 5. How many steps are there? 5. Duplicate lo, are you seeing those 5 steps? Yes. In reference, you will not see that. In reference, you will not see that. Okay, understood the first difference? Yeah. And next one, I'm going to remove this column. I'm going to remove this column. Remove. Okay, నేను ఈ కాలమ్ ని రిమూవ్ చేశాను. నా ఒరిజినల్ టేబుల్లో రిమూవ్ చేశాను. నా డూప్లికేట్ టేబుల్లో నథింగ్ విల్ హ్యాపన్ అండి. నా డూప్లికేట్ టేబుల్లో నథింగ్ విల్ హ్యాపన్. సి, ఇన్ జనరల్లీ డూప్లికేట్ విల్ ఎమర్జ్ లైక్ ఏ న్యూ క్వరీ అండి.
will emerge like a new query. అంటే the point here is మీరు ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేసిన ఒరిజినల్ టేబుల్లో అది మీ డూప్లికేట్ టేబుల్లో ఎఫెక్ట్ అవ్వదు. Duplicate will emerge like a new query. Okay, what will means whatever transformation you guys are doing in original, that will not affect the duplicate table. Clear? ఇక్కడ వరకు క్లియరా? సో రెఫరెన్స్ లోకి వెళ్తే reference will affect. Okay, reference will affect whatever you do in original table. Reference will affect అండి. ఓకే, మీరు కాలమ్ డిలీట్ చేయండి లేకపోతే ఒక కాలమ్ యాడ్ చేయండి. సో what will happen, it will come to reference as well. It will come to reference as well. Okay, so ikkada varaku clear ah? Yeah. Okay, now duplicate lo I'm doing some correction, means I'm deleting this column. లేకపోతే means delete చేద్దాం లేండి. ఓకే, నేను సిటీని డిలీట్ చేశాను. సో సిటీ వైజ్ సేల్స్ లో ఏం ఎఫెక్ట్ అవ్వదండి. I already told this point. Okay, duplicate will emerge like a new query andi. Okay, nothing will affect. Clear? At nunchi itu, it nunchi atu rendu vaipula affect avadu. Clear? Ikkada varaku clear ah? Yeah, clear. Okay. Reference lo I am deleting it. Em avutadi reference lo delete ayindi, మరి city wise sales lo avaledu, right? అంటే చైల్డ్ నుంచి పేరెంట్ కి వెళ్ళేటప్పుడు నథింగ్ విల్ ఎఫెక్ట్ అండి. రెఫరెన్స్ ఎఫెక్ట్ అవ్వదు, డూప్లికేట్ కూడా ఎఫెక్ట్ అవ్వదు. ఓకే, క్లియర్? రెఫరెన్స్ ఎందుకు మీన్స్ ఒరిజినల్ టేబుల్ ఏమన్నా చేంజెస్ చేస్తే రెఫరెన్స్ టేబుల్లో ఎందుకు ఆ చేంజెస్ జరుగుతున్నాయి అంటే, ఇఫ్ యూ కమ్ హియర్, సోర్స్ అనే ఒకటే ఒక స్టెప్ ఉంది. ఆ సోర్స్ లో ఏముంది? 3 columns. టేబుల్ నేమ్ ఉంది. సిటీ వైజ్ సేల్స్ అనే టేబుల్ నేమ్ ఉంది పైన చూడండి. కరెక్ట్? సో ఈ టేబుల్లో నువ్వు ఏం చేసినా కానీ ఇదే ఈ పర్టికులర్ రెఫరెన్స్ టేబుల్ కి సోర్స్ ఏంట్రా అంటే ఇది. ఓకే, అందుకనే నువ్వు ఏం చేంజెస్ చేసినా కానీ అది ఎఫెక్ట్ అవుద్ది. అండ్ ఇక్కడ నువ్వేమన్నా చేంజెస్ చేసావు అనుకో, దట్ విల్ క్రియేట్ ఎ న్యూ స్టెప్. ఇప్పుడు చూడండి, సోర్స్ తర్వాత నేను ఏం చేశాను, సిటీని డిలీట్ చేశాను, రైట్? that will create a new step. ఎందుకు ఇది న్యూ స్టెప్ గా క్రియేట్ చేసింది? బికాస్ దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద సోర్స్ కదా. ఆర్ యు గైస్ గెటింగ్ మై పాయింట్? ఎనీ క్వశ్చన్స్? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిఫరెన్స్ అండ్ డూప్లికేట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, బట్ మైట్ ద పీపుల్ విల్ ఆస్క్ ఇట్. సో రాసుకోండి. ఎనీ క్వశ్చన్స్? ఓకే గైస్, యాజ్ ప్రామిస్డ్ ఈ రోజుతో మీ ఫ్రీ సెషన్స్ నేను కంప్లీట్ చేసేసాను. ఓకే, ఫ్రీ సెషన్స్ నేను కంప్లీట్ చేసేసాను. ఓకే, సో 3 ఫ్రీ సెషన్స్ ఇస్తానని చెప్పాను. ఓకే, ఐ హావ్ గివెన్ దట్ వన్. ఓకే, ఫ్రమ్ నెక్స్ట్ మండే ఆన్వర్డ్స్ ఇట్ విల్ బి లైక్ ఏ పెయిడ్ సెషన్స్ అండి. ఓకే, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, kindly contact వెంకట్ గారు 9059868766. ఓకే, అండ్ మీ కోర్స్ ఫీ వచ్చి 12,000 అండి, నాట్ 15,000. ఓకే, సో ఎవరైనా మీన్స్ if anyone is asking VLR గానీ ఎవరైనా సరే, VLR లో నుంచి ఎవరైనా సరే అడుగుతున్నా కానీ, సో ఫ్యాకల్టీ టోల్డ్ దిస్ అమౌంట్ అని చెప్పేసి చెప్పండి. ఓకే, if anyone is asking you guys to pay 15,000, okay, it's not like that 12,000 fee fixed. Okay, means even institute people also will take 12,000. Next 30 to 40 sessions lo I'm going to complete this particular Power BI course andi. Okay, in detailed level lo. ఓకే, స్టెప్ బై స్టెప్ నేర్పిస్తూ స్టెప్ బై స్టెప్ చెప్తూ తీసుకొని వెళ్తాను. ఓకే, సో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూ, ఆ స్టెప్స్ అన్ని నేర్పించుకుంటూ తీసుకొని వెళ్తాను. ఓకే, అండ్ స్టార్టింగ్ డేట్ ఆల్రెడీ 3 days అయింది స్టార్ట్ అయ్యి. ఓకే, అండ్ ఆర్ యూ ఏబుల్ టు సీ ఈ రికార్డింగ్స్ ఉన్నాయా యూట్యూబ్ లో? ఆర్ యూ ఏబుల్ టు సీ దట్? ఎస్, నో? Yeah, records Yeah. on YouTube. Yeah, you already have it, right? Recordings are there in YouTube, correct? So whenever you join, what will happen is all those recordings will be added to one classroom and they will give access to that particular classroom only. Okay, then from there you can check it. Clear? Okay. Any other questions? I'm open for questions now.
Yeah. Please share the past two Duplicate. sessions, YouTube. ఏంటండి? Last two sessions YouTube share చేస్తారా? మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తారా ఒకసారి? హీ విల్ Okay. షేర్ ఇట్. ఓకే, 9059868766. ఈ నెంబర్ నుంచి మీకు మెసేజెస్ కూడా వస్తూ ఉంటాయి, లింక్స్. ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ గెటింగ్ ఇట్ ఆర్ నాట్, బట్ ద పాయింట్ హియర్ ఇస్ ఒకవేళ రాకపోతే యూ కాల్ టు దిస్ నెంబర్. యా నాకు వచ్చింది, మెసేజ్ వచ్చిందండి. ఓకే, దెన్ లింక్స్ అందులోనే ఉంటాయి, చూడండి ఒకసారి. ఇంకొకటి వచ్చి ద పాయింట్ హియర్ ఇస్, మీరు ఒకవేళ మీకు యూట్యూబ్ లో వీడియోస్ కనపడకపోతే గో టు విఎల్ఆర్ ఛానల్లోకి వెళ్ళండి, విఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఛానల్లోకి వెళ్ళండి. ఇన్ దట్ ఛానల్ లేటెస్ట్ వీడియోస్ లో యూ విల్ బి ఫైండింగ్ దిస్ పవర్ బిఐ. ఓకే ఓకే, వాట్ నెక్స్ట్? ఎనీ అదర్ క్వశ్చన్? Can we download that video? Hello, I'm not able to hear. Can we download the video? No, not possible. Okay. You'll be having access, okay, for longer period, okay, like 1.5 year they will keep it, okay. So I guess means they are not giving this particular facility, okay, but you can view the recordings for next 1.5 year. Dani tarvata kuda after that also, if required, you can contact Venkat garu and he will give the access, okay, and he is not going, means he will not charge anything for that one. For sure, he will not charge anything. Clear? Okay. Next. Duplicate will act as a views, right, in SQL? I mean, Malli like, adagandi question. okay. Duplicate. So duplicate will act as views in Oracle or Duplicate will act as views, sir. Is that correct? I'm asking. No. Actually, views ni మనం ఎందుకు క్రియేట్ చేస్తామంటే, ఇప్పుడు మనం ఒరిజినల్ టేబుల్స్ ని టచ్ చేయకూడదండి. దెర్ ఈస్ వన్ కాన్సెప్ట్ కాల్డ్ స్టేజింగ్. స్టేజింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఓకే. ఒరిజినల్ డేటాని మనం ఎప్పుడు టచ్ చేయకూడదు. So that is the reason they will get the data into views and there they will transform it. So that is the purpose but of here view. Also we are doing the same thing, right? We are doing in Power BI. We are not touching the source. Power right? BI only. But what I'm trying to say is like the same kind of functionality is happening here, right? It's not same kind of functionality. In database, what will happen is data is very much important. Okay, data is very much important. If you lose the data there, you will not get the data anywhere. If you lose the data, okay, you will not get the data anywhere. But in Power BI, it is not like that. Okay, we are fetching the data from a source, and what is required for us, we will keep only that. What is required for us, we are going to keep only that one. Okay. We are correcting the data, but we are doing it in Power BI. Okay, if we need original data, even we again we can go and connect to the same database again and get the original data. So we are not working on the original data only. Okay, we are getting it, and on the staging part we are working. Okay. Okay, what next? Any other question? ఒక చిన్న క్వశ్చన్ అండి. ఇన్ జనరల్ గా మార్కెట్ లో ఓన్లీ పవర్ బై మీద ఉంటాయా, లేకపోతే లైక్ దీనికి యాడ్ ఆన్స్ కావాలి? మార్కెట్ లోకి వెళ్తే యాజ్ ఆఫ్ నౌ మీరు తొందరగా జాబ్ ఆపర్చునిటీ తెచ్చుకోవాలి అంటే పవర్ బిఐ విత్ ఎస్క్యూఎల్ విల్ వర్క్ అండి. ఓకే, సో ట్రాన్సాక్ట్ ఎస్క్యూఎల్ మరి మీరు సూపర్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, పవర్ బిఐ మాత్రం సూపర్ గా నేర్చుకొని if you have hands on into that SQL, this is more than enough andi to clear the interview. Okay, first of all, ఎవరైనా సరే జాబ్ లోకి రావాలి అంటే ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి మనం ఏం చేయాలి అనేది ఆలోచించాలి ఫస్ట్. ఓకే, సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలి, ఇంటర్వ్యూ ఎలా క్లియర్ చేయాలో చూసుకోవాలి. వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఒడిదుడుకులు అనేది కామన్. ఓకే, one time you'll be getting the task which you know, and some other time you don't know how to do it. Okay, then we will be taking help from the people or Google or ChatGPT, anything, and we are going to fulfill that one. Okay. Yeah.
గాట్ ఇట్. అంటే జస్ట్ జాబ్ మార్కెట్‌లో ఓన్లీ పవర్ బిఐ తోటి ఎలా ఉంటదని just పవర్ ఆ బిఐ క్వెషన్. యాక్చువల్లీ ఓన్లీ పవర్ బిఐ కూడా ఆపర్చునిటీస్ దొరుకుతాయండి మీకు. ఓకే. ఓకే. ఈవెన్ రీసెంట్ గా కూడా నేను చాలా చూసాను. మీన్స్ పీపుల్ అడుగుతా ఉంటారు, నేను స్క్రీన్ షాట్స్ పంపిస్తూ ఉంటాను. మైట్ బి నెక్స్ట్ మండే నేను చూపిస్తానులేండి మీకు స్క్రీన్ షాట్స్. ఓకే, Okay. వాట్ నెక్స్ట్? Even Excel also they are asking, right? Along with Power BI, you need to Depends have on the Excel opening skills only. too. It depends on the opening. Okay, so depends on the opening. Okay, if you see mine, okay, I am a Power BI expert with VBA. Once again, VBA expert, Power BI expert, and SAP BIBW expert. SQL also I'm working on, and even Power Automate also I'm working on. See, ఇప్పుడు నన్ను రీప్లేస్ చేయాలి ఎవరైనా. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎవరైనా రీప్లేస్ చేయాలనుకో, ఈ అన్ని వాళ్ళకి వచ్చి ఉండాలి. ఇప్పుడు నేను ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చినప్పుడు నన్ను రీప్లేస్ చేయాలంటే ఇవన్నీ వాళ్ళు అక్కడ వచ్చి ఉండాలి. సో ద పాయింట్ హియర్ ఇస్ ఆ పర్టికులర్ ఓపెనింగ్ కి ఇవన్నీ చూస్తారు వాళ్ళు. ఓకే, దట్ విల్ బిలాంగ్ టు ఓన్లీ దట్ పర్టికులర్ ఓపెనింగ్ అండి. ఓకే, సో ఇంకా వేరే ఓపెనింగ్స్ కూడా ఉంటాయి. ఆ ఓపెనింగ్స్కి వెళ్తే అక్కడ క్రైటీరియా చేంజ్ అయిపోవచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ అది వేరీ అవుతుందండి. రిక్వైర్మెంట్ టు రిక్వైర్మెంట్ ఇట్ విల్ వేరీ. ఓకే, మెయిన్ పవర్ బిఐ ఇస్ అ రిపోర్టింగ్ టూల్. అది నేర్చుకొని దెన్ ఒక డేటాబేస్ నేర్చుకుంటే చాలండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టు గ్రాప్ ద ఆపర్చునిటీ. లేకపోతే మీరు ఏమవుతారు అంటే ఎక్కడో మీరు ఇక్కడే మిగిలిపోతారు అనమాట. ఓకే, మీన్స్ మీ పాయింట్ ఏంటంటే కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నేను చెప్తాను అండి. ఓకే, సో పవర్ బిఐ నేర్చుకోవాలంటే నేను అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, ఒక 4-5 పేర్లు వస్తాయి మైండ్ లోకి. ఓకే, ఆ 4-5 పేర్లు వచ్చిన తర్వాత ఆ 4-5 నేర్చుకోవడానికి యూ విల్ టేక్ 1 year, రైట్? ఎస్, నో? 1 year చేసావు అనుకో, నీకు ఆల్రెడీ కెరియర్ వేస్ట్ అయినట్టేగా. 1 year కెరియర్ పోయినట్టే, కరెక్ట్? యా. ద పాయింట్ హియర్ ఇస్ మీరు ఎంత తొందరగా ఆపర్చునిటీ తెచ్చుకోగలుగుతారు అంటే with Power BI and SQL you can get the opportunity as soon as possible. Once లోపలికి వెళ్ళిన తర్వాత then you start learning. మీన్స్ ఆ రోజుతో ఆగిపోవడం కాదు, ఇంకా you need to start learning other things as well. అలాగా మీరు what you need to do is you need to improve, means increase your skills in that way. అండ్ అలా ఇంక్రీజ్ చేసుకునేటప్పుడు కంపెనీ విల్ ఆల్సో సపోర్ట్ అండి. మీన్స్ మీరే ఫైనాన్షియల్ గా అన్ని పే చేయాల్సిన అవసరం లేదు. కంపెనీ విల్ సపోర్ట్. కంపెనీ విల్ గెట్ మీన్స్ బెస్ట్ ట్రైనర్స్ ని తీసుకురావచ్చు బయట నుంచి, లేకపోతే ఇంటర్నల్ ట్రైనింగ్ చేయొచ్చు. ఇలాంటివి అన్ని లేకపోతే దే కెన్ పే ఫర్ యువర్ కోర్స్. మీరు అవుట్ సైడ్ వెళ్ళి నేర్చుకోండి, వి విల్ పే ఇట్. ఇలాంటి ఆప్షన్స్ అన్ని వస్తాయి. అందుకనే మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏంట్రా అంటే కంపెనీలోకి వెళ్ళాలి. క్లియర్? So the best possibility is Power BI with SQL. Next question. Any SQL other question? advanced ఉండదు. నేను ఇప్పుడే చెప్పాను, అడ్వాన్స్డ్ అంటే అగైన్ దట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ అండి. ఓకే, సో మీరు PLSQL ఇవన్నీ నేర్చుకోవాలంటే నాట్ రిక్వైర్డ్ అండి. ట్రాన్సాక్ట్ SQL వర్క్ నేర్చుకోండి చాలు. సో హౌ టు డూ క్వరీయింగ్ ఇన్ SQL. ఓకే, సో మనం PLSQL ఈ కాన్సెప్ట్స్ మీద వర్క్ చేయం. ఓకే, నెక్స్ట్ any other questions? Okay, then let's meet on Monday, guys. Okay, so Venkat gariki contact cheyandi if you are interested. Okay, so let's meet on Monday ఆ క్వశ్చన్ ఇచ్చాను కదా, అది చేసుకొని రండి. థ్యాంక్ యూ everyone for joining the session. Let's meet on Monday. Bye, happy weekend. Thank you. Bye.